అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి హామీల అమలు సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖున జరిగేటటువంటి బీసీ గలం సభకు సంబంధించినటువంటి పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు, అదే విధంగా బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు, ఉరవకొండ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ బోయ్ గిరిజమ్మ గారు, ఎమ్మెల్సీ మంగమ్మక్క గారు మరియు రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ నాయకులు, సిఈసి మెంబర్లు, ఎస్ఈసి మెంబర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, అదేవిధంగా బీసీసీఎల్ నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాల అధ్యక్షులు చాలా పెద్ద ఎత్తున చాలా ఘనంగా ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రతి ఎన్నికల ముందర చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒక్కొక్క విధంగా ఒక స్లోగన్ తీసుకొని, ఒకసారేమో ఇది బీసీల పార్టీ అంటాడు, ఒకసారేమో ఇది బీసీలకు వెన్నుముక అంటాడు, మరొకసారేమో నేను బీసీ పక్షపాతిని అంటాడు. ప్రతి ఎన్నికల ముందర బీసీలను మభ్యపెట్టడం, బీసీలను వాడుకోవటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను నయవంచనకు గురి చేసేటటువంటి పరిస్థితులు మనకందరికీ తెలుసు, మనం అందరం చూస్తూ ఉన్నాం. గత ఎన్నికల ముందర ఎన్నో హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు మా వెనుకబడిన తరగతులకు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయా అని అడిగితే సమాధానం లేదు. ఎంతసేపు ఉన్నా కూడా బీసీలకు సంబంధించినటువంటి అన్ని వర్గాలను ఒక పక్కన అణిచివేసేటటువంటి ధోరణిలో చూస్తూ ఉన్నాం. ఎన్నికల ముందరేమో బీసీలకు రచన చట్టం అన్నాడు, ఎన్నికలు జరిగిన తర్వాత రచన చట్టం దేవుడెరుగు, బీసీలపైనే ఒక యుద్ధం చేసినటువంటి వాతావరణంలో భాగంగా ఇవాళ అరెస్టులు లేకపోతే దాడులు చేసి బీసీలను రాజకీయాలకు దూరం చేసేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరొక పక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు. ఏదయ్యా చంద్రబాబు గారు ఒక పెన్షన్ అన్న ఇచ్చారా అని అడుగుతూ ఉన్నాం. మరొక పక్కన పార్లమెంటులో తమ ఎంపీలతో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల అంశం కోసం గెరిల్లా లాంటి పోరాటాలు చేస్తామని చెప్పి నమ్మబలిగాడు. ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 5 సార్లుగా పార్లమెంటు సమావేశాలు జరిగితే ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా బీసీలకు సంబంధించినటువంటి చట్టసభలో రిజర్వేషన్ల కోసం ఒక్క ఎంపీ కూడా మాట్లాడాల. మరి బీసీలకు సంబంధించినటువంటి ఉపయోగపడేటటువంటి అమ్మఒడిని కావచ్చు, ఆరోగ్యశ్రీని కావచ్చు, అదేవిధంగా పాఠశాలలో చదివేటటువంటి పేద బిడ్డలు చదివేటటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని కావచ్చు, ఐబీ సిలబస్లను కావచ్చు, నాడు నేడు కార్యక్రమాలను కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీసీలకు పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి మెడికల్ కళాశాలని కావచ్చు, సచివాలయ వ్యవస్థను కావచ్చు, వాలంటీర్ వ్యవస్థను కావచ్చు, అక్క చెల్లమ్మలకు ఇచ్చేటువంటి సొంత ఇండ్లను కావచ్చు, ప్రతి ఒక్క వ్యవస్థను బీసీలకు ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక్కొక్క విధంగా ప్రణాళికబద్ధంగా సర్వనాశనం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో పేదవాడిగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిది కేవలం ధనికులకు మాత్రమే అనేటటువంటి నిరూపించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మేము ఒకటి అడుగుతున్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా బీసీలకు అగ్రతాంబూలం వేసి రాజకీయంగా పరంగా కావచ్చు, విద్యా పరంగా కావచ్చు, వైద్య పరంగా కావచ్చు, అన్ని రంగాలలో కూడా పెద్దపీట గారైతే బీసీలను కేవలం పేపర్లకో టీవీలకో వాడుకొని బీసీలను నయవంచన చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అందుకే ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అందరం కలిసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ నెల 26వ తారీఖున బీసీ గలం అనేటటువంటి సదస్సును ఏర్పాటు చేశాం. ఇది బీసీ గలం అంటే కేవలం ఒక సభ, ఒక సదస్సు కాదు. ఇది బీసీలకు సంబంధించినటువంటి హక్కులను కాపాడుకోవటం, గలమెత్తటం, బీసీ సమస్యల సాధన కోసం, ఇచ్చినటువంటి హామీల అమలు సాధన కోసం నిజాన్ని మాట్లాడుతున్నాం, ఇచ్చినటువంటి హామీల అమలు సాధన కోసం మాట్లాడుతున్నాం. అందుకే ఇప్పటికైనా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి బీసీలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా 26వ తారీఖున జరిగేటటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, సమన్వయకర్తలు, పెద్దలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరూ తమ భుజస్కంధాలపైన వేసుకుని విజయవంతం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం చేసేటటువంటి ద్రోహాన్ని నిర్విరామంగా తీసుకొని పోయి బీసీలకు న్యాయం జరిగే విధంగా పోరాటం కొనసాగిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ 26వ తారీఖున జరిగేటటువంటి బీసీ గలం సభను మన యొక్క వాయిస్ని ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి వినపడే విధంగా ఈ అనంతపురం జిల్లాలో వినిపిద్దామనేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటా ఉన్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.